హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లండన్లో మీ బంజారా కపుల్. సో తమిళ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఏ టాపిక్స్ ఎలా ఉంటాయి ఏంటిది అనేసి. సో బేసిక్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు నేను షేర్ చేయగలుగుతాను. నాకు అంత తెలియదు, బట్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకెంత తెలుసో అంత చెప్పగలుగుతాను. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. సో నేను ఎవరినైనా అడిగైనా సరే మీతో షేర్ చేసుకోవడానికి ఐఎమ్ రెడీ. మీకు ఎలాంటి విషయాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే ప్రజెంట్ ఇండియాలో ఉండి ప్లస్ వేరే ఏదన్నా కంట్రీ వెళ్ళాలి అనే ప్లాన్లు ఉంటాయి, అంటే అకార్డింగ్ టు స్టడీ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. సో నాకు తెలిసినంత మాత్రాన నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టుంటే కెన్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చలో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. అవర్ ఫస్ట్ వన్, యూకే ప్లాన్. సో నేను ఇప్పుడు ఉంటున్నది యూకేలో అండి, యునైటెడ్ కింగ్డమ్లో. సో ఫస్ట్ యూకే ప్లాన్ ఎలా ఉంటుందంటే, కొందరు ఎలా వస్తారంటే స్టూడెంట్ వైజ్ వస్తారు. చాలామంది స్టూడెంట్, మ్యాక్సిమం ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చాలామంది స్టూడెంట్ వీసా మీద. దెన్ చలో టాపిక్ వచ్చేసి యూకే ప్లాన్. సో యూకే ప్లాన్ అనేది ఏంటిదంటే, ఇన్ కేస్ ఎవరైనా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అంటే స్టడీ వైజ్ కానీ బిజినెస్ వైజ్ కానీ లేకపోతే అదర్ ఎనీ స్పాన్సర్షిప్ వీసాస్ కానీ వర్క్ వీసాస్ కానీ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయన్నమాట అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి. సో ఈరోజు నేను తీసుకుంటుంది అందులో స్టడీస్ మీద, ఎందుకంటే నాకు దాని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అక్కడ నుంచి ఫేస్ చేసి వచ్చాను కాబట్టి సో నేను ఈరోజు ప్రతి ఒక్కటి మీతో డిస్కస్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సో నెక్స్ట్, సో మనం తీసుకుంటున్నాం కదా స్టూడెంట్ వీసా. చలో వీసా వచ్చేసి స్టూడెంట్ వీసా. సో స్టూడెంట్ వీసా అక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, సో ఇక్కడ వరకు ఎలా వస్తుందో చెప్పగలుగుతాం. సో స్టూడెంట్ వీసా అనేది చాలామంది వస్తారు. సో బ్యాచిలర్స్, వెన్ యూ ఫినిష్ యువర్ బ్యాచిలర్స్ అంటే ఏదైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ ఫినిష్ చేసుకొని సో మాస్టర్స్ టైప్ వస్తారు. సో వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఇక్కడ చేయడానికి. సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. సో మీరు బ్యాచిలర్స్ ఇక్కడ చేసుకోవచ్చు, ప్లస్ మాస్టర్స్ ఇక్కడ చేసుకోవచ్చు, లేకపోతే పిహెచ్డి చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి అన్నమాట స్టూడెంట్కి. సో ఫస్ట్ వీసా ఈజ్ స్టూడెంట్ వీసా. దెన్ బ్యాచిలర్స్ చాలా తక్కువ బ్యాచిలర్ చేయడానికి వచ్చేవాళ్ళు, అంటే మన స్టేట్ నుంచి కానీ మన సైడ్ నుంచి చాలా తక్కువ బ్యాచిలర్ చేయడానికి. ఎందుకంటే బ్యాచిలర్స్ ఇక్కడ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ చేసుకున్నా కానీ లిటరల్గా 40 to 60 lakhs అవ్వచ్చు, కాలేజ్ ఫీజ్ విత్ మెయింటెనెన్స్ ఆల్ థింగ్స్. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్. అంటే డబ్బు ఉన్న వాళ్ళంటే ఎంతైనా పెట్టుకోగలుగుతారు, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం పెట్టుకోలేమంత. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ లైక్ పీజీ. సో బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎంబీఏ ఎంఎస్. సో 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో మ్యాక్సిమం అందరూ ఈ వీసానే ఎంచుకుంటారు, ఎందుకంటే అక్కడ చాలా మెచ్యూరిటీ వచ్చేస్తుంది బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడికి వచ్చి మనం లైఫ్ అంటే ఏంటో తెలుసుకోగలుగుతాం, సో ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అయిపోతాం కాబట్టి సో అక్కడ నుంచి ఈ వీసా మీద రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నాకు తెలిసి దాదాపుగా నేను వీసా వేసుకున్నప్పుడే 90% ఆఫ్ పీపుల్ నేను ఈ వీసా మీద వచ్చిన వాళ్ళే. సో అక్కడ మనకు చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఏమైనా డౌట్స్ ఉంటే కన్సల్టెన్సీ అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది అబ్రాడ్ యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి ఏంటిదని చెప్పేసి డైరెక్ట్ మీరు ఆన్లైన్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ యూనివర్సిటీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రాసెస్ అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా వాళ్ళు ఏది చెప్తే మనం అది చేసుకోవచ్చు. సో కన్సల్టెన్సీ ఏంటంటే వే ఆఫ్ రూట్ అన్నమాట, జస్ట్ ఒక రూట్ చూపిస్తారు మనకి, ఇలా వెళ్ళండి ఇది చేయండి అని చెప్పేసి చూపిస్తారు. అక్కడే మొత్తం మనమే వేసుకుంటాం, బట్ కన్సల్టెన్సీస్ అనేటివి అలా ఉంటాయి. అండ్ వీసా, సో ఒక్కసారి మీరు స్టూడెంట్ వీసా అక్కడ అప్రూవ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత చాలా ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, యూకేకి వచ్చేస్తారు. యూకేకి వచ్చే ముందు మనం మెయిన్గా థింక్ చేయాల్సింది అకామిడేషన్. సో బేసిక్గా ఇంటర్ ఆర్ బీటెక్ ఎప్పుడైనా సరే మనదేముంది వెళ్ళేసి ఎక్కడన్నా రూమ్ షేరింగో లేకపోతే హాస్టల్స్లోనో, సో అక్కడ అలా మెయింటెనెన్స్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు అకామిడేషన్ అనేది చాలా డిఫికల్ట్ అండి. సో సారీ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్. సో సార్ చల్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అకామిడేషన్స్ టైప్స్. నెక్స్ట్ ఇప్పుడు అకామిడేషన్ ఎలా అంటే లైక్ షేరింగ్ అకామిడేషన్స్ ఉంటాయి ఇక్కడ, అండ్ స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయి, ప్లస్ మనం రెంటల్ అకామిడేషన్స్ ఉంటాయి లైక్ హౌజెస్, ఓన్గా హౌస్ తీసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షేరింగ్ అకామిడేషన్ అంటే ఏంటంటే
చాలా కంట్రీస్ నుంచి ఇక్కడ వస్తారండి చాలామంది. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, దాదాపు ఒక 5 బిహెచ్కే ఇల్లు అన్న, 6 బిహెచ్కే ఇల్లులు, లేకపోతే 8 బిహెచ్కే ఇల్లులు అలా ఉంటాయి. సో ఇక్కడ షేరింగ్ అకామిడేషన్ ఏంటంటే ఒక బిహెచ్కేలో ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఇంకో బిహెచ్కేలో వేరే కంట్రీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకో బిహెచ్కేలో ఈ కంట్రీ వాళ్ళు ఉండొచ్చు, సో ఇంకో నెక్స్ట్ బిహెచ్కేలో మనం ఉండొచ్చు. ఇది షేరింగ్ అకామిడేషన్. బట్ ఎవరిని ఇలా రేసిజం లాంటివి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఇలా మిమ్మల్ని తక్కువ చేసి చూడాలా ఇలా అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సో మీరు షేరింగ్ అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డిఫికల్టీస్ ఉండవు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు ఉండరు, ప్లస్ వాళ్ళతో ఉండడం వల్ల మన స్కిల్స్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతోటి, బయట వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు, ఎందుకంటే మనం న్యూ టు కంట్రీ. సో దట్స్ వై షేరింగ్ అకామిడేషన్స్ ఎక్కువ మనకు దొరకవు, బట్ దొరికితే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ అకామిడేషన్ అంటే ఏంటంటే మన యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో నేను స్టూడెంట్ అకామిడేషన్లో లేను, నేను షేరింగ్ హౌస్ నాది. సో ఈ స్టూడెంట్ అకామిడేషన్ ఏంటంటే మనం మంత్లీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఇది స్టూడెంట్ అకామిడేషన్, ఎందుకంటే యూనివర్సిటీ కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. మనకు సపరేట్ బెడ్రూమ్, సో కిచెన్, వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారు మన ఫ్లాట్లోనే, వాళ్ళు వేరే బిహెచ్కేలు ఉంటారు, మన కిచెన్ షేరింగ్ ఉంటుంది, వాష్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ షేరింగ్సే ఉంటాయి. బట్ బెడ్రూమ్ అనేది మనకు సపరేట్ ఉంటుంది, సపరేట్ చదువుకోవచ్చు, ఎవ్రీథింగ్ సపరేట్. బట్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ షేరింగ్. ఇది మనకు కరెక్ట్ సెట్ అయ్యేది, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అవి రెండు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ, మనం అంత పెట్టుకోలేం. సో హౌస్ షేరింగ్, సో మనం ఒక 10 మందిని గ్యాదర్ చేసుకొని, లేకపోతే ఒక 5-6 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక హౌస్ తీసుకొని అందులో బెడ్రూమ్ షేర్ చేసుకొని అన్ని ఫుడ్డు అలాంటి సేమ్ యాజ్ ఇట్ లైక్ బ్యాచిలర్స్ ఎప్పుడైతే బీటెక్ ఎప్పుడైనా రూమ్లో ఉంటే మీకు ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ అది. సో ఇదనేది కొద్దిగా తక్కువ ఈ రెండింటి కంటే, స్టూడెంట్ అకామిడేషన్ కంటే ప్లస్ షేరింగ్ అకామిడేషన్ కంటే ఇది హౌస్ షేరింగ్ అకామిడేషన్ అనేది తక్కువ మనకు. ఎందుకంటే అందరు మన వాళ్ళే, దాదాపు అందరు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. సో అందరూ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. సో ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుంటాం. సో మనీ ఎర్నింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా తక్కువ ఎర్న్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే వెన్ యూఆర్ స్టూడెంట్ నీకు అంత ఉండదు, వర్క్ చేసుకునే అంత ఉండదు ఇక్కడ. సో అన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో ఇది హౌస్ షేరింగ్ అకామిడేషన్ బెస్ట్, నేను ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ, కొద్దిగా మనం సేవ్ చేసుకోవచ్చు, మన యూనివర్సిటీ ఫీజు కూడా కొద్దిగా సేవ్ చేసుకొని మనం కట్టుకోవచ్చు, ఆ టైప్ ఆలోచిస్తున్నాను అనమాట. సో అకామిడేషన్ ఇది మేము కూడా ఉన్నాం చాలా, అంటే మేము 5 బిహెచ్కే తీసుకున్నామండి మా యూనివర్సిటీకి దగ్గరలోనే. మేము చాలామంది ఉండేటోళ్ళం, ఇక అది చెప్పుకోకూడదు బయటికి, బట్ కొద్దిగా తక్కువ అవ్వాలని చెప్పేసి ఉండాల్సిందే, తప్పదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఒక 2 ఇయర్స్ మనం స్టడీ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అయితే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ చెప్పాను కదా, అకామిడేషన్లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది ఏంటంటే నువ్వు మెయింటెనెన్స్ ఎంత ఇక్కడ తగ్గించుకుంటే నీ యూనివర్సిటీ ఫీజు అంత తొందరగా క్లియర్ చేసుకోగలుగుతావు, ఆటోమేటిక్గా బయటకు అప్రోచ్ అవుతావు. సో ఎక్కువ మంది ఇక్కడ అనుకుంటారు ఇండియా నుంచి వచ్చేటప్పుడు లైఫ్ బాగుంటుందేమో, అక్కడ చాలా బాగుంటుంది, చిల్ లైఫ్, ఏ తాగుడు తిరుగుడు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కావచ్చు పోయి అనుకుంటారు. బట్ నథింగ్ అండి. ఒక్కసారి మీరు వేరే కంట్రీ, బేసిక్గా ఇప్పుడు మనం ఒక వేరే విలేజ్కి వెళ్తేనే అక్కడ అడ్జస్ట్ అవ్వలేము. అదే ఇక్కడ రిలేటివ్స్ ఇంట్లో వెళ్తే మనకి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కన్సిస్టెంట్గా ఉంటే చాలా వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అనే టైప్ ఉంటుంది. బట్ నీకు అన్నోన్ కంట్రీ, ఎవ్రీథింగ్ న్యూ, లైక్ వెన్ యూ ఊహ తెలుసు ఉంటుందో అప్పుడైతే ఎలా ఉందో ప్లస్ ఇప్పటికి అలానే ఉంటుంది వేరే కంట్రీకి వచ్చినప్పుడు. సో మెయింటెనెన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలండి. ఈ మెయింటెనెన్స్ కనుక మనకు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనం 2 ఇయర్స్ ఆఫ్ స్టడీస్ అలా 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 వెళ్ళిపోవచ్చు. సో మెయింటెనెన్స్ విషయంకి వస్తే హౌస్ రెంట్స్, ఫస్ట్ హౌస్ రెంట్ ఎవ్రీ మంత్ మనం రెంట్ పే చేయాల్సిందే, తప్పదు. పే చేయకపోతే వాళ్ళు ఎవరు ఉండనియరు. మన వాళ్ళు అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారు, అరే నీ దగ్గర ఇంత ఉంటే నా దగ్గర నుంచి షేరింగ్ చేసుకొని అడ్జస్ట్. బట్ చెప్పాను కదా, స్టూడెంట్ అకామిడేషన్ అండ్ షేరింగ్ అకామిడేషన్ చాలా చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. వితౌట్ వాళ్ళు పే చేయండి వాళ్ళు ఉంచారు. సో బేసిక్గా మన డిఫరెంట్ రెంట్స్ ఉంటాయి ఇక్కడ. మెయింటెనెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు లండన్ సెంట్రల్లో ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ లండన్ సెంట్రల్లో ఉంటారు, లండన్ అవుట్స్కట్స్లో ఉంటారు, నార్త్ సైడ్ ఉంటారు, ఈస్ట్ సైడ్ ఉంటారు, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. సో డిఫరెంట్ ఏరియాస్ బట్టి డిఫరెంట్ రెంట్స్ ఉంటాయి. సో పేయింగ్ రెంట్స్ అనేది, ఇప్పుడు నేను నార్త్ సైడ్ ఉన్నానండి, నార్త్ లాస్ట్ అవుట్స్కట్, చాలా అవుట్స్కట్, నేను అలా నుంచి చాలా దూరం. సో నేనున్నది
ఓకే, మామూలు సిటీ అది. సో నేను అందులోనే దాదాపుగా మంత్లీ ఒక 250-300 రూమ్ రెంట్కే మేము పే చేసేవాళ్ళం. అదే నువ్వు లండన్లో ఉన్నారనుకోండి, మీరు లండన్లో ఉంటే సింగిల్ బిహెచ్కే కూడా కాదు, ఓన్లీ 1 రూమ్కే 700-800 పే చేయాల్సి వస్తుంది. సో అలా సిటీస్ బట్టి రెంట్స్ అనేది మారిపోతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నారో మీరు కొద్దిగా ఇన్ కేస్ లైక్ కొద్దిగా మనీ సేవ్ చేసుకోవాలి. సో బ్యాంక్ లోన్ కట్టుకోవాలి, ఇల్లు కొద్దిగా మంచి చేయించుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొందరు మిడిల్ క్లాస్ నుంచి వస్తారు, అక్కడ నుంచి మనీ తెప్పించుకోలేం అనేవాళ్ళు యూనివర్సిటీ చూజ్ చేసుకుంటారు చూసారా, మీరు అప్పుడే కరెక్ట్ స్టెప్ వేసుకోండి. ఎందుకంటే యూనివర్సిటీస్ అవుట్స్కట్లో తీసుకుంటే కొద్దిగా రెంట్ పే కొద్దిగా తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ కొద్దిగా అటు ఇటు వెళ్ళడానికి కానీ కొద్దిగా పర్లేదు, బాగా అనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ మీరు లండన్లో ఉన్నారనుకోండి, ఇన్ కేస్ మెయిన్ సిటీలో ఉన్నారనుకోండి, నిజం చెప్పాలంటే కట్టలేం మనం అంత రెంట్, అంత పే చేయలేం కూడా. పే చేస్తాం బట్ సేవ్ చేసుకోలేం. అది మనం సేవింగ్ రావాలి, ఎంతో కొంత సేవ్ ఉంటే మనం కాలేజ్ ఫీజుకి ప్లస్ మన స్టడీస్కి కొద్దిగా యూజ్ అవుతాయి. అప్పుడప్పుడు అలా బయటకు తిరగడానికి కానీ దేనికొకదానికి యూజ్ అవుతాయి. సో మొత్తం మిడిల్ క్లాస్, ఇన్ కేస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే, ఒక 10 లక్షల ఫీజు అనుకోండి, అట్లీస్ట్ ఒక 5 lakhs అయినా మనం పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీ. మొత్తం 10 lakhs ఇంటి నుంచి తెప్పించుకునే అంత అవసరం ఏముంది? మనం ఇంత దూరం వచ్చి మనం ఎంతో కొంత కష్టపడితే ఆటోమేటిక్గా మనం బయటికి వెళ్ళిపోగలుగుతాం. లేదు ఇంట్లో వాళ్ళు పంపిస్తారులే, వాళ్ళు ఉంటారులే కొంతమంది, చాలామంది కొద్దిగా రిచ్ పార్టీ వాళ్ళే వస్తారు ఇక్కడికి, బట్ ఇక మనం మాట్లాడుకోవాల్సి అవసరం లేదు దాని గురించి. సో మెయింటెనెన్స్ అదే మాట్లాడుతున్నా టాపిక్, సారీ మర్చిపోయినా. ఇక్కడికక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఫ్లోలో, అవన్నీ పట్టించుకోకండి. మళ్ళీ మెయింటెనెన్స్కి వచ్చేయండి మీరు. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఏంటంటే, హౌస్ రెంట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ మెయిన్. మీకు ఒకవేళ ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది అనుకోండి, మీరు ట్రాన్స్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేస్తారు. ఎలా అంటే బస్, అప్పుడప్పుడు క్యాబ్స్. సో అలా మనకు ట్రాన్స్పోర్ట్కి ప్లస్ హౌస్ రెంట్కి ప్లస్ ఇంట్లో ఫుడ్కి, సో ఇదంతా మెయింటెనెన్స్ ఉంటుంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ పర్సన్, నేను రూమ్ రెంట్ ఒక 200 అట్లా పే చేసేవాడిని. 200 రూమ్ రెంట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ నాకు ఒక ఈజీగా అనుకున్న అరౌండ్ 80-100 pounds పర్ మంత్. అండ్ ఫుడ్ వచ్చేసి వీక్లీ 30-40 pounds మేబీ, అంటే 160 అవి, 200 ఇవి, 360 ప్లస్ ఒక 100 ట్రాన్స్పోర్ట్ అనుకోండి, 360 460 అరౌండ్ ఒక 500, అంటే ఒక 50,000. 500 pounds అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, ఏమైనా తినాలనిపించిన బయట నుంచి కొద్దిగా అలా అయిపోతుంది. కానీ సో మొత్తం అరౌండ్ ఒక 500 వేసుకోండి. అది కూడా ఎక్కడో అవుట్స్కట్లో ఉంటాయి. ఇన్ కేస్ మీరు లండన్లో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ మీరు 500 మీరు జస్ట్ రూమ్ రెంటే పే చేయగలుగుతారు. సో నేను బయట ఉన్నా కాబట్టి నాకు 500లో మొత్తం అయిపోయేటి. సో నేను పార్ట్ టైం జాబ్ చేసినా నేను దానికంటే ఎక్కువ ఎర్న్ చేసేటోని. సో అందుకని చెప్పేసి కొద్దిగా సేవింగ్ ప్లస్ కొద్దిగా మెయింటెనెన్స్ అలా వెళ్ళిపోయేది. హ్యాపీగా నేనైతే ఫీజు కట్టుకున్నాను. నేను మా ఇంట్లో నుంచి 1 pound కూడా అడగలేదు ఫీజు కోసం. సో ఎప్పుడైతే నేను అక్కడి నుంచి వచ్చానో అప్పుడు నేను అడిగాను. అప్రాక్సిమేట్లీ నేను చాలానే తీసుకున్నా, అక్కడ వాళ్ళు ఇవ్వండి, నేను రాలేదు ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను వాళ్ళని స్ట్రగుల్ చేయలేదు. నేను సేవ్ చేసుకున్నా, ప్లస్ ఎంతో కొంత నేను బయట ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసిన. సో అలా నా ఎడ్యుకేషన్ అయిపోయింది. సో జాగ్రత్త ఎక్కడంటే, మీరు యూనివర్సిటీ చూజింగే ప్లస్ మీకేమన్నా యూనివర్సిటీ విషయాలు ఏమైనా డౌట్ వస్తే కూడా కామెంట్ చేయండి, ఏ యూనివర్సిటీ ఏందని చెప్పేసి. ఇన్ కేస్ లేకపోతే మీరు కామెంట్ చేసిన తర్వాత నా ఇన్స్టా ఐడి ఇస్తాను, నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను ఫుల్ బ్రీఫ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఏ యూనివర్సిటీస్ అంటే. చలో నెక్స్ట్ వచ్చేసి జాబ్స్. ప్రతి ఒక్కరూ కలలుగానే దీనికోసమే జాబ్స్. సో ఎప్పుడైతే మనం అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతామో, ఎప్పుడైతే ఇండియా నుంచి మనం ఎగ్జిట్ అవుతామో, అప్పటి నుంచి ఒక్కసారి మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీ లైఫ్ అక్కడ స్టాప్ అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో రాగానే ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కొద్దిగా రిఫరెన్స్ యూజ్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకొని, ఏదో ఒక జాబ్ చూసి చిన్నపాటి పార్ట్ టైం జాబ్ ఏదైనా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ రిఫరెన్స్ లేకుండా, అసలు ఏమీ లేకుండా చాలామంది వస్తారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ అది, వెళ్ళాలి ఒక కంట్రీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది అట లైఫ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎర్నింగ్ బాగుంటుంది. సో అలా చాలామంది అనుకొని వస్తారు. ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్. సో జాబ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే,
ఎంతో కొంత రిఫరెన్స్ యూజ్ చేసి అలా ఇలా చేసుకోవచ్చు. బట్ ఎలాంటి రిఫరెన్స్ లేకుండా నీకు అసలు ఎవరూ తెలియదు, నువ్వు జస్ట్ సింగిల్గా వచ్చినావు, ఇక్కడ ఎవరో ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ రూమ్లో ఉంటున్నావు, నీకు అసలు బయట ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే మీకు ఎవ్వరూ హెల్ప్ చేయరండి. మీకోసం వన్ డే వాళ్ళ డే వేస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళకి డ్యూటీ వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఉంటుంది అరే ఇంత మనీ వస్తాయి నాకు, ఇతనితో నేను స్పెండ్ చేస్తాను నాకేమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, అక్కడ నుంచి చెప్పేస్తారు ఏదో ఒక రీజన్ చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. సో మెయిన్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. మీరు కాన్ఫిడెన్స్ కనుక లూజ్ అయ్యారో ఇక మనల్ని అసలు ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేనే చెప్తున్నా, మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కాకపోతే ఇంకొకటి అనే పాజిటివ్నెస్ మీలో ఉండాలి. ఆటోమేటిక్గా మీరు గెట్ ఇన్ అయిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు చాలామంది అక్కడ ఇండియా నుంచి కలగంటూ ఉంటారు, అక్కడికి పోతే ఈ అమ్మ పోగానే ల్యాప్టాప్ ఇచ్చేస్తారు, మంచిగా కూర్చొని జాబ్ చేసుకోవచ్చు, ఇవి అవి ఏదేదో కళలు ఉంటాయి. బ్రో ఇది యూకే బ్రో. అండ్ వన్ మోర్ థింగ్, అబ్రాడ్ కంట్రీస్. సో ఏ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళినా కానీ మీరు అక్కడ కలగన్నట్టు ఇక్కడికి రాగానే మీకు జాబులు దొరకవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్ట్రగుల్ అవ్వాల్సిందే. ఇక్కడ జాబులు పార్ట్ టైం జాబులు వేరే లెవెల్ ఉంటాయి బ్రో, మీరు ఊహించలేరు కూడా. నేనే చెప్తున్నా, అంటే కొత్తగా ఎవరైతే వస్తుర్రో వాళ్ళు ఊహించలేరు. అంటే మీకు బేసిక్గా మీ ఫ్రెండ్స్ ఉంటే మీరు ఓకే నో ప్రాబ్లం, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా, ఓకే మాకు తెలుసురా భయ్ నో ప్రాబ్లం. బట్ తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మీరు అస్సలు ఊహించలేరు బ్రో. ఇక్కడ జాబ్స్ అంటే చాలా డిఫికల్ట్స్ వెన్ యు ఆర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు నీకు 20 అవర్స్ పర్ వీకే ఉంటుంది. సో 20 అవర్స్ అంటే 21 అవర్స్ వరకు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ 21 అవర్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే 21 అవర్స్ దాటితే మీకు ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది. స్టూడెంట్గా ఉన్నప్పుడు ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. సో 20 అవర్స్ మ్యాక్సిమం, 21 అవర్స్ లాస్ట్ ఇయర్, దానికంటే ఎక్కువ దాటద్దు. సో దాటితే ఇక దాని గురించి నాకు అంత ఐడియా లేదు. సేమ్ మరి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారు, వీసా రిజిస్టర్ అవ్వడము లేక. నెక్స్ట్ విషయం, చలో జాబ్స్. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయంటే వేర్ హౌస్లో. ఫస్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం చేయాల్సింది వేర్ హౌస్ జాబ్లే. అదర్ దెన్ కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, అవి మనం మెన్షన్ చేయలేం నేమ్స్ ఇక్కడ. బట్ డిఫికల్టీ, చాలా డిఫికల్ట్గా ఉంటాయి, మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇండియాలో ఏంది బ్రో, లేచి తిని ఆరామ్సే పడుకుంటాం, తిన్న ప్లేట్ కూడా కడగలేం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కడగాల. సో ఇది లైఫ్, తప్పదు, భరించాలా. ఆటోమేటిక్గా మీరు గెట్ ఇన్ అవ్వాలంటే లైఫ్ ఆటోమేటిక్గా భరించాలా. ప్రతి ఒక్కటి మీరు ఒక్కసారి స్టెప్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లైఫ్ అంటే ఏందో మొత్తం తెలిసిపోతుంది, నేర్పించేస్తుంది. అబ్రాడ్ కంట్రీస్ అన్నీ నేర్పించేస్తాయి. సో జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ ఇలా ఉంటాయి. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే మీ స్టడీ అయిపోతుందో దాని తర్వాత మీ నాలెడ్జ్ బట్టి లేకపోతే మీ స్కిల్స్ బట్టి డిఫరెంట్గా మీరు ఏదైనా జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి, సో మీరు ప్రిపేర్ చేసిన సీవీ బట్టి, సో అలాంటివి బట్టి మీకు ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చలో ఓకే, మీ స్కిల్స్ బాగుంటే మీకు జాబ్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా లైఫ్ కొద్దిగా బెటర్ అయిపోతుంది, దానికంటే బెటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అప్పుడు, ఓకే ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఓకే రా భయ్ అనే విషయంలో వస్తుంది. నెక్స్ట్ జాబ్స్ ఓకే. నెక్స్ట్ ఫీ. ఇక యూనివర్సిటీస్ చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇండియాలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది యూనివర్సిటీ చూజింగ్. మీరు యూనివర్సిటీ చూజింగ్ కనుక రాంగ్ తీసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ మొత్తం అలా అయిపోతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు దమ్ ఫ్యామిలీ, ఫస్ట్ అకార్డింగ్ టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అకార్డింగ్ టు ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు, సో మదర్ ఏం చేస్తూ ఉంటుంది, సో డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క బాధలు ఉంటాయి. సో ఆ బాధలన్నీ అవన్నీ తెలుసుకొని మీరు స్టెప్ ఇన్ అవ్వండి అక్కడ నుంచి. సో ఒక్కసారి మీరు అక్కడ నుంచి అవుట్ అయ్యేటప్పుడే మీకు ఇమాజిన్ చేసుకోవాలా, సో నా ఫ్యామిలీ ఇలా, సో అందుకని చెప్పేసి నేను ఇంత బడ్జెట్లోనే నేను ఆ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ లైఫ్ సెట్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ నా ఎంబీఏ ఫినిష్ చేసుకొని నేను అక్కడ లైఫ్ సెట్ చేసుకోవాలి అనే ప్లాన్లో ఫస్టే వేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీ ఎక్కువ ఉందనుకోండి యూనివర్సిటీది, మీరు చేసే జాబ్కి మీ మెయింటెనెన్స్కి మీరు ఫీ పే చేయలేరు. సో చాలామంది అలా ఎగ్జిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను చెప్పేది అదే, మళ్ళీ ఇండియా నుంచి డబ్బులు అడగలేము ఫస్ట్. ఎందుకంటే
అడుగుతాం కొద్దిగా ఉన్న వాళ్ళంటే నో ప్రాబ్లం, ఎంతో కొంత అంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ ఒక 60% మన దగ్గర ఉండి 40% ఇంట్లో వాళ్ళు అడిగినా మళ్ళీ ఇచ్చేయచ్చు. బట్ మొత్తం 100% అక్కడ నుంచి ఒకటేసారి రావాలంటే కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బారో చేయలేరు. అది మస్ట్ అండ్ షుడ్. అది మనకు తెలుసు ఆ సిచ్యువేషన్స్ ఏందనేది మనకు ఆటోమేటిక్గా తెలుసు మన ఫ్యామిలీ గురించి. సో ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని యూనివర్సిటీ జాగ్రత్త చూసుకొని ఆ ఫీజులోనే ఓకే నేను ఇంత చేసుకోగలుగుతానని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కదా మీ ఫ్యామిలీ మీద కానీ బడ్జెట్ మీద కానీ. సో ఆ బడ్జెట్ని మాత్రమే మీరు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఫినిష్ చేసుకోండి. సో ఇక్కడికి రావద్దు అని నేను అనట్లేదు, పక్కా రండి, లైఫ్ సెట్ చేసుకోండి, అది బెస్ట్. మన ఫ్యామిలీని కూడా మనం కొద్దిగా చూసుకోవాలి కదా. సో ఆ టైప్లో ఫీజ్ చూజ్ చేసుకోండి. సో ఒక్కొక్క యూనివర్సిటీలో డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయండి. దాదాపుగా ఇక్కడ స్టార్టింగ్ ఫీజే మేబీ 12 to 15 lakhs ఉండొచ్చు స్టార్టింగ్ ఫీజు అది. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఫీజు ఉంటుంది. కొన్నిటికి 20 lakhs ఉండొచ్చు, కొన్ని 25 lakhs వరకు ఉన్నాయి. సో డిఫరెంట్ యూనివర్సిటీ డిఫరెంట్ ఫీజ్ సిస్టమ్స్ ఉంటుంది. సో మనం చూసుకోవాల్సింది యూనివర్సిటీ, ఏరియా, మెయింటెనెన్స్ ప్లస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మనం తెలుసుకొని బయటపడాలి అక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఫీజు కట్టేస్తాం, యూనివర్సిటీలో జాయిన్ అయిపోయినాం, అంతా ఓకే, లైఫ్ పార్ట్ టైం జాబ్ దొరికింది, బాగుంది, ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ, ఓకే జాబ్ చేసుకుంటుండు, చదువుకుంటుండు, అంతా అయిపోయింది. ఇక్కడ ఉంటుందండి ఒక ట్విస్ట్, ఎగ్జామ్స్ అండ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి వచ్చిన తర్వాత ఉంటుంది. సో అక్కడ మనం ఇండియాలో చదువుకున్న చదువు డిఫరెంట్, చాలా డిఫరెంట్. అంటే నేను చదువుకున్న చదువుకి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లం చాలా డిఫరెంట్ ఉంటుంది. సబ్జెక్ట్స్ ఓకే నో ప్రాబ్లం, మనకు తెలిసినాయి కొద్దిగా, ఓకే పర్లేదు, ఇది మనం చదువుకున్నాంలే, మన బేసిక్ ఉందిలే అనుకొని ఆటోమేటిక్గా గిటిన్ అయిపోతాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరే ఉంటుంది. ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. మస్ట్ అండ్ షుడ్ నీకు టెక్నికల్ స్కిల్స్ ఉండాలా. ఫస్ట్ ఒక టాపిక్ ఇస్తే దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రజెంట్ చేసేంత స్కిల్స్ ఉండాలా. ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఆటోమేటిక్గా చేసేంత స్కిల్స్ ఉంటేనే మనం ఇక్కడ ఎగ్జామ్స్ కానీ అసైన్మెంట్లు కానీ గెటిన్ అవ్వగలుగుతాం. సో అది నేను చెప్పేది. సో జాగ్రత్త, ఏదైనా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ చూజింగ్ కరెక్ట్ చేసుకోండి. ఎవరన్నా అడగండి, ఇంకా ఇది అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్లో చెప్పండి, బ్రో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కామెంట్ చెప్పండి. లేకపోతే నా ఇన్స్టా ఐడి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. సో ప్లీజ్ ఏదన్నా సరే జాగ్రత్తగా ఉండండి. అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఫస్ట్ జాగ్రత్తలు తీసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతారు. ఏదైనా చిన్నపాటి మిస్టేక్స్ అయినా కానీ, ఇక్కడ చిన్నపాటి ఏదైనా సరే ఓకే 2 years ఆఫ్ వీసా వచ్చేస్తుంది, స్టూడెంట్ ఉంటాం, అంతా అయిపోతుంది. స్కిల్స్ లేకపోతే మనం బయటపడలేం. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. మస్ట్ అండ్ షుడ్గా మీకు స్కిల్స్ ఉండాలి, లేకపోతే అవే పార్ట్ టైం జాబ్లు మళ్ళీ. సో అలా ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇన్ కేస్ ఏమైనా తప్పుగా మాట్లాడంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మస్ట్ అండ్ షుడ్గా క్లారిఫై చేస్తాను మీకు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మస్ట్ అండ్ షుడ్గా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో మస్ట్ అండ్ షుడ్గా మీ వరకైతే రావడానికి ట్రై చేస్తాను. అండ్ మీకైతే 100% నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.